హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పబ్ల పైన కేసు నమోదైంది. నిబంధనలు పాటించని 6 పబ్లపై కేసులు నమోదు చేశారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువ పబ్బులు నడిపించినందుకు కేసులు నమోదయ్యాయి. అధిక డిజిబుల్ సౌండ్ తో స్థానికులను ఇబ్బంది పెట్టినందుకు కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. మొత్తానికి ఓవరాల్ గా 31st నైట్ అదేవిధంగా కొన్ని పబ్బులు అతిక్రమించినటువంటి నియమ నిబంధనలు అతిక్రమించినటువంటి అన్నిటిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అమరేందర్ ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. అమరేందర్, సో మొత్తానికి 6 పబ్బుల పైన కేసు నమోదు చేసినట్టున్నారు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, పూర్తి వివరాలు ఏంటి? ఆంక్షలు నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పాటించని పబ్లపై కొరడా విధించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ పరిధిలో ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా అధిక సౌండ్స్ పెట్టడం, బయటికి సౌండ్స్ వినిపించడం, దీనిపై సంబంధించి కూడా ఇప్పటికే స్థానికుల నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో కూడా ఇప్పటికే పోలీసులు గతంలో ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న క్రమంలోనే అక్కడికి వచ్చి ఆ నిర్వాహకులకు హెచ్చరించిన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా సౌండ్స్ పరిమితికి మించి 45 డెసిబెల్ కి మించి కూడా పెట్టడంతో కూడా 6 పబ్లపై కూడా జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా నిబంధనలు పాటించకపోవడం, ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా కూడా 12:40 కూడా పబ్బులు నడుపుకోవాలని కూడా ఇప్పటికే పోలీసులు ఆదేశాలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఏదైతే మార్గదర్శకాలు కూడా ఎక్కడ పాటించకపోవడంతో కూడా కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లోని 6 పబ్బులైన అందుతో పాటు ఇటు టార్, గ్రీన్ మంకీస్, మకావ్ లఫ్ట్, జీనా లాంటి పబ్లపై కూడా ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేశారు. ముఖ్యంగా డిజిబుల్ కి సంబంధించి సౌండ్ వైలేషన్ లాంటి యాక్ట్లను ప్రయోగిస్తూ కూడా కేసు అయితే నమోదు చేశారు. నిర్ణీత సమయం సంబంధించి చూసుకుంటే 12:45 గంటలకే ముగియాల్సి ఉండగా ఇప్పటికే ఆ నిర్వాహకులంతా కూడా 12:40 దాటారు కాబట్టి ఆ నిబంధనలు ఉల్లంఘించిన కింద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ముఖ్యంగా స్థానికులు ఇబ్బంది పెడుతున్నారని గత ఏడాది కూడా ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం మొన్న జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో కూడా సౌండ్స్ అనేవి ఎక్కువగా బయటకు వినిపించడం, వీటన్నిటికి సంబంధించి కూడా ఫిర్యాదులు కూడా రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా 1 గంటల లోపు కూడా ఏ ఈవెంట్ ఉన్నా జరుపుకోవాలి, 1 తర్వాత ఏ ఈవెంట్ జరిగినా కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించిన కూడా పబ్బులు ఏవైతే 6 పబ్బులు ఉన్న హాలోతో పాటు టార్, గ్రీన్ మంకీస్, మకావ్ లఫ్ట్, జినా వంటి పబ్బులపై కూడా ప్రస్తుతం పోలీసులు కేసులు అయితే నమోదు చేశారు. సాయి అమరేందర్, మరొక వైపు 31st రాత్రికి సంబంధించి నిబంధనలు ముందే పోలీసులు చెప్పినప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలా మంది దొరికారు. పబ్బులు కూడా ఈ రకంగా నిబంధనలు అతిక్రమించేటువంటి పరిస్థితి, అంటే ఎలా చూడొచ్చు? దీని పట్ల పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి అయితే ఏదైతే 1 గంటల లోపు కూడా పబ్లన్నీ కూడా నిర్వహించాలి, ఈవెంట్ నిర్వహించాలి, 1 తర్వాత కూడా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్పినా కూడా ఇలా పబ్బు నిర్వాహకులు పోలీసు నిబంధనలు ఎక్కడ కూడా పాటించకపోవడం, నిర్వాహకులు కొంత మొండి వైఖరితో ఏదైతే వెళ్ళడం, వీటన్నిటికి సంబంధించి కూడా గతంలో ఏవైతే ఉందో 2022-21 ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో కూడా అప్పుడు ఇదే పబ్లకు కూడా గతంలో చిన్న కేసులు జరిగాయి. ప్రస్తుతానికి అయితే ఎక్కువగా ఏదైతే జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా హయ్యర్ ఆఫీషియల్స్ ఉంటారు, వాళ్ళకు కొంచెం న్యూసెన్స్ జరగడం, సౌండ్ సంబంధించి స్థానికులకు ఫిర్యాదు చేయడం, స్థానికులు వచ్చి ఫిర్యాదు చేయడం, వీటన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు ఆ విజ్ఞప్తులన్నీ వినతులన్నీ తీసుకొని కూడా పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే న్యూ ఇయర్ ఈవెంట్ జరిగిన క్రమంలో ఆ రోజు 10 గంటల కొన్ని పబ్బులకు సౌండ్ సంబంధించిన పర్మిషన్ ఇచ్చారు. 10 గంటలు దాటిన వాటికి కూడా మీరు సౌండ్స్ నిర్వహించొద్దని కూడా పోలీసులు అక్కడ తనిఖీ చేశారు. పబ్బుల్లో ముఖ్యంగా జీరో లాంటి పబ్బుల్లో కూడా ప్రధానమైన పబ్బు ఆ పబ్బుల్లో కూడా 10 గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు. ఆ 10 గంటల వరకు కూడా దాటింది కాబట్టి సౌండ్స్ క్లోజ్ చేయాలని కూడా పోలీసులు చెప్పడంతో జీరో వాళ్ళు పూర్తిగా సౌండ్స్ అయితే క్లోజ్ చేశారు. అనుమతులకు సంబంధించి కూడా మధ్యాహ్నానికి అయితే 12:30 వరకు పర్మిషన్ ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే ఇలాంటి పబ్బులు కొన్ని ప్రాపర్ గా గైడ్ లైన్స్ మెయింటైన్ చేశారు, కానీ కొన్ని పబ్బులు హలోతో పాటు ఈ మిగతా 4-5 పబ్బులకు సంబంధించి పూర్తిగా సౌండ్స్ కావచ్చు, ఇటు నిబంధనలు పాటించకపోవడం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఎలాంటి పాటించకపోవడంతోనే వారి పైన కేసు అయితే నమోదు చేశారు. సాయి రైట్, థ్యాంక్ యూ అమరేందర్.